ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ కేటీఆర్ కనబడడం లేదు, పార్టీ నాయకులు ఆందోళన అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అవసరమే ట్యాప్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయడం లేదా? లైక్ చేయడం వల్ల చాలా మందికి ఇన్ఫర్మేషన్ అనేది చేరుతుంది. దయచేసి లైక్ చేయండి. తెలంగాణ రాజకీయాలు రసవత్తంగా మారాయి. ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు పార్టీలు ఎన్నికల రణరంగంలో దూకాయి. ఓవైపు ఎన్నికలు గడువు ముంచుకు వస్తుంటే మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గయాబ్ కాయడం హాట్ టాపిక్గా మారింది. గత 3 రోజులుగా ఆయన కనిపించకపోగా వ్యక్తిగత పర్యటన నిమిత్తం అమెరికా వెళ్లారంటూ నెట్టింట ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో అడపదడప రియాక్ట్ అవుతున్న అవి కూడా నెటిజన్లు వ్యక్తిగత విషయాలే కావడంతో పార్టీ వర్గాల్లో కేటీఆర్ ఎక్కడ అనే చర్చ జరుగుతుంది. అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్కు పరిమితం కాగా వర్కింగ్ ప్రెసిడెంట్ అందుబాటులో లేకపోవడంతో ఏం చేయాలి తెలియక గులాబీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నారు. హరీష్ రావు ఒక్కరే అడపదడప క్యాడర్కు ధైర్యం చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నట్లు, పార్టీ ఆయన సేవలు పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం లేదని విమర్శలు కూడా అనిపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల వేళ తండ్రి కొడుకుల కారణంగా పార్టీ మరింత డ్యామేజ్ తప్పదు అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో పార్లమెంట్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్, బీజేపీ ప్రజాక్షేత్రంలో వెళ్తున్నాయి. ఎంపీ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందనే టాక్ అయితే వినిపిస్తుందన్నమాట. ఈ మేరకు రేవంత్ రెడ్డి వ్యూహాత్మక చేరికలతో జోరైతే పెంచారు. ఇక తెలంగాణలో వచ్చేసి మనకు కీలక నేత, గతంలో సీఎం బీఆర్ఎస్ తరఫున సీఎం అవుతారని చెప్పేసి అనడం, దాని తర్వాత బీజేపీలో కీలక నేత ఈటెల రాజేందర్ చేరడం, ఇవి గతంలో ఉన్న టాక్. ప్రస్తుతానికి అంతటి వ్యక్తే కనబడకపోవడంతో బీఆర్ఎస్ పార్టీలో అసలు జోష్ ఉందా లేదా, ఎన్నికల్లో ఏ రకంగా ముందుకెళ్తుందనే అలాంటి భావన కనిపిస్తుందనే విధంగా అయితే కాంగ్రెస్ మరి అంటుంది. మొత్తానికి ఇక బీఆర్ఎస్ కొంత గ్యాప్